హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన గార్డెన్లో రాడిష్ సీడ్స్ వచ్చాయండి. ఆ రాడిష్ సీడ్స్తో పాటు బీన్స్, మనకి డబుల్ బీన్స్ ఉంటాయి కదా, డబుల్ బీన్స్ కూడా మొత్తం సీడ్స్ వచ్చేసాయి. వాటిని నాకు టైం కుదరక వాటిని హార్వెస్ట్ చేయలేదండి. ఇప్పుడు ఆ సీడ్స్ హార్వెస్ట్ చేసేసి వాటిని నాటుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, ఇవి బీన్స్లోనే 2 వెరైటీస్ ఉంటాయి కదా, డబల్ బీన్స్. ఇవి చాలా రోజులు అయిపోయింది. చూడండి, సీడ్స్ అన్నీ ఇలా వచ్చేసాయి. ఇక్కడ ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఉన్నాయి. అది మొక్క చనిపోయిందండి. చూడండి, మన గార్డెన్ నుంచి మనము కలెక్ట్ చేసుకున్నటువంటి సీడ్స్ 100% మనకి గ్రోత్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఇది ముల్లంగి. ఈ ముల్లంగి సీడ్స్ కూడా టైము నాకు కుదరక మొత్తం అన్నీ ఇలా అయిపోయినాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి సీడ్స్. ఎలా ఉంటాయంటే ఇవి ముల్లంగి సీడ్స్. ఇవన్నీ పాడైపోయినాయి ఫ్రెండ్స్. ఇవి సీడ్స్ ఉన్నాయనుకున్నాను, పాడైపోయినాయి. ఇంకా ముందుకెళ్ళి చూద్దాము. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవేనండి. ఇందులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవేను సీడ్స్ కనిపిస్తున్నాయా? ఇవి అయితే ఉన్నాయి. ఇవి డైరెక్ట్ ఇక్కడే నాటేస్తానండి, చిన్న గట్ల. నేను సీడ్స్ అయితే బయట తీసుకోను ఫ్రెండ్స్, ఎందుకంటే మన గార్డెన్లో నేనే పండించుకొని నేనే సీడ్స్ని కలెక్ట్ చేసుకొని చాలామందికి నేను సీడ్స్ అనేది ఫ్రీగా ఇస్తూ ఉంటాను. వీడియో నేనే తీస్తున్నా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ఇవి రావడం లేదు. చాలా ఉన్నాయి సీడ్స్. తర్వాత ఇదేనండి డబల్ బీన్స్ మొక్క అనమాట. ఈ మొక్క అయితే ఉంది, ఇంకా చూడండి పోత ఎలా ఉందో. దాన్ని అలాగే ఉంచేస్తాను. ఈ మొత్తం సీడ్స్ రాడిష్ చెట్టు అంతా తీసేసి మా వైఫ్కి చెప్పేసి వెళ్తాను పనికి, వీటిని కరెక్ట్గా తీయమ్మని. చూడండి, ఇవన్నీ రాడిష్, ఇవన్నీ సీడ్స్ అండి. ఇవి ఏ బాగున్నాయో చూసి వీటిని కలెక్ట్ చేయమని చెప్పేసి మా భార్యకి చెప్తానండి. చూసారా, ఇవి పొటాటో అనమాట. ఈ పొటాటో అనేది మామూలు పొటాటో. ఇదాముగా ఇలా వచ్చేసాయి చూడండి, బయటకు వచ్చేసాయి. ఇక్కడ ఉన్నాయి చిన్న సైజు, చిన్నవండి. చూడండి, పైనే వచ్చేసాయి ఇవి. అయితే మొలకలు వచ్చాయి మళ్ళాను. ఇది అలాగే నాటేస్తాను. ఇది వాడిపోయింది కొమ్మ. అంతేనండి, 3 వచ్చాయి. నేను ఇలాగే నాటేస్తాను. చూద్దాము వస్తాయి రావు అవి. తర్వాత ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఒకటి ఇది ఉండేది పొటాటో. ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్,
ఈ రాయిలా అయిపోయిందండి ఇది. ఇక్కడ కూడా ఉంది, ఇది నేతగా ఉంది. ఇది చాలా లోపలికైతే నేను పూడ్చలేదనమాట. దాని కారణంగా ఇది ఏమో వస్తుందో లేదో తెలియదు నాకైతేను. జస్ట్ ఇలాగా లోపలికి నాటేస్తున్నాను, వస్తే రాని పోతామని. ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం అండి. పైన మనకి మట్టి లేక ఈ మనకి పొటాటో అనేది రాలేదు సరిగా. చూడండి, ఒక్కటైతే వచ్చింది, మిగతావి రాలేదు. ఇవి చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. దీన్ని కూడా ఇలాగే నాటేస్తాను. ఇవైతే వచ్చేసేసి చూడండి, ఇవి డబల్ బీన్స్ అనమాట. బీన్స్లోనే ఒక రకం ఉంటుంది. మనం రాడిష్ కూడా కొన్ని సీడ్స్ అనేది నేను కలెక్ట్ చేశాను. ఇక్కడే ఉంచేసి మా వైఫ్కి ఇచ్చేసిపోతాను. అవి సీడ్స్ అందులో కూడా సీడ్స్ కొన్ని ఇందులో సీడ్స్ ఉంటాయి నాకు తెలిసి. నాకైతే ఒక చేతి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి పనికి వెళ్ళేటప్పుడు మా భార్యకి ఇచ్చేసిపోతాను. లాస్ట్ ఇంతకుముందు నేను కలెక్ట్ చేశాను కదండి సీడ్స్, ఆ సీడ్స్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఎందుకో ఇది మొత్తం అన్నీ లోపల సీడ్స్ చాలా రోజులైందనమాట. అలాగే నేను చాలా రోజులు ఆ సీడ్స్ని కలెక్ట్ చేయలేదండి, అలాగే వదిలేశాను. అలాగే వదిలేసి ఉంచేసాను అనమాట. దాని కారణంగా అవి లోపల సీడ్స్ అన్నీ మనకి అవి పాడైపోయినాయి. ఓకే, ఇంకా మన దగ్గర రాడిష్ సీడ్స్ అయితే నేను ఇంతకుముందు కలెక్ట్ చేసినటువంటి సీడ్స్ అలాగే కలెక్ట్ చేసి పెట్టుకుని అలాగే ఉంచుకున్నాను. వాటిని తర్వాత మీకు చూపిస్తాను. ఇవైతే ఆల్మోస్ట్ మనకి ఇందులో అయితే సీడ్స్ అయితే పాడైపోయినాయి. కావున నేను సీడ్స్ ఉన్నాయని చెప్పేసి వీటిని కలెక్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ముఖ్యంగా మనకైతే ఆ డబల్ బీన్స్ సీడ్స్ మాత్రమే మనకి మన గార్డెన్లో రావడం జరిగింది. అవి 100% మనకి యూజ్ అవుతాయి. వీటిలో అయితే నాకు తెలిసి యూజ్ ఉండవు, కానీ చూద్దాము. కొద్దిగా డ్రై అయిన తర్వాత మనకు కొద్దిగా పచ్చిగా ఉన్నాయి, కొద్దిగా తడిగా ఉన్నాయి. మార్నింగ్ వీడియో తీస్తున్నాను అనమాట. తర్వాత వీటిని ఇందులో 50 మనకి సీడ్స్ తరమైతే చూసుకొని సీడ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మన గార్డెన్లో నేను రాడిష్ని నాటుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. తోటకూర చూడండి ఎలా ఉందో, చాలా తోటకూర ఉంది మన గార్డెన్లో. చూడండి, ఇదంతా తోటకూర అనమాట. అక్కడ మనకి ఇవి బీర్ అండి, ఆ బీర్ని సీడ్స్కి వదిలేసాను. ఇంకొకటి ఉంది పెద్ద సైజు, బిగ్ సైజులో ఉంది, అది కూడా ఇక్కడ వెళ్తే చూడండి. మన సీడ్స్ కోసం అని చెప్పేసి అలాగే వదిలేసాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టమాటాలు కూడా మన గార్డెన్లో ఎలా పడిపోయినాయి. టమాటాలు కూడా చూడండి, టమాటా పాడైపోయింది, కొద్దిగా డ్యామేజ్ అయింది. హెల్దీగా అయితే ఉంది, కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది అనమాట. వీటిని కూడా కిందికి తీసుకెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం గార్డెనింగ్ స్టార్ట్ చేయడం వల్ల మనకి ఫస్ట్లో అయితే మీకు తెలిసిన వాళ్ళతో సీడ్స్ ఉంటే కలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం గ్రో చేసుకున్న తర్వాత మన గార్డెన్లో మనమే ప్రతి సీడ్స్ కూడా కలెక్ట్ చేసుకొని మనము తర్వాత సీజన్కి మనం వాటిని దాచుకొని వాటిని మనము మళ్ళా నాటుకోవచ్చు ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.